పైరసీ కింగ్ పిన్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు పక్కా ప్లాన్తోనే అరెస్ట్ చేశారు. రవిని ఆయన భార్య పట్టించినట్లు తెలుస్తోంది. భార్యతో విడాకుల కోసం రవి హైదరాబాద్ వచ్చినట్లు తెలుసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. రవి భార్య సమాచారం ప్రకారం పోలీసులు రవి కదలికలపై నిఘా ఉంచి ఆయన్ని పక్కా పథకం ప్రకారం అరెస్టు చేశారు. ఇమ్మడి రవికి 14 రోజుల పాటు రిమాండ్ విధించగా రవిని చెంచల్గూడ జైలుకు తరలించారు. సో ఐబొమ్మ నిర్వాహకుడు రవిని ప్రస్తుతం పోలీసులు పక్కా ప్లాన్తోనే అరెస్టు చేసినట్టుగా అర్థమవుతోంది. రవి భార్య ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తోనే పోలీసులు రవి పైన నిఘా పెట్టారు. అతని కదలికలను పసిగట్టినటువంటి పోలీసులు కుకట్పల్లిలో అతన్ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. రవిని ఆయన భార్య పట్టించినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, ప్రస్తుతానికి అయితే ఐబొమ్మ ఆ కీలక వ్యక్తి రవిని ఇటు సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకొని సుదీర్ఘంగా విచారించి రిమాండ్ కూడా విధించడం అయితే జరిగింది. ఇక ఈ అంశానికి సంబంధించి కూడా చాలా ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. అతడు ఇండియాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి అతడు దానికి సీఈఓగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక వీటితో పాటు ఇతడు రవిని సిసిఎస్ పోలీసులకి పట్టించడంలో ఆమె భార్య చాలా కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తుంది. ఇక గత కొద్ది రోజులుగా ఇటు రవితో పాటు ఆమె భార్యకి కొంత వివాదాలు కొనసాగుతున్న వేళ విడాకులు తీసుకునేందుకు ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన సందర్భంలో కూడా ఇటు కుకట్పల్లి నివాసం ఉంటున్న రవిని సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక అతన్ని పట్టుకోవడంతో కూడా ఎందుకంటే గడిచిన 6 నెలలుగా ఇటు సినిమా ఇండస్ట్రీతో పాటు పోలీసులకు కూడా సవాలు విసిరాడు. దీంతో ప్రస్తుతానికైతే అతన్ని పట్టుకోవడంతో ఐబొమ్మతో పాటు వివిధ రకాల సంబంధించిన సైట్లకు సంబంధించి కూడా కొంత గుట్టును రాబట్టే ప్రయత్నం కూడా ఇటు హైదరాబాద్ పోలీసులు చేస్తున్నట్టుగా మనమైతే చెప్పుకొస్తుంది. ప్రస్తుతానికైతే రవిని నిన్న నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ కూడా విధించిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే అతన్ని సోమవారం కస్టడీలోకి తీసుకునే ఆలోచనలు చేస్తున్నారు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు. ఇక ఈ అంశానికి సంబంధించి కూడా చాలా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కరేబియన్ దీవుల్లో ఉంటూ వివిధ రకాల సంబంధించిన సర్వర్లను హ్యాక్ చేసి కూడా వాటిని తన ఐబొమ్మ సైట్లో పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక అతన్ని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో కూడా త్వరలో రిలీజ్ కాబోయే సంబంధించిన కొన్ని ప్రింట్లు కూడా గుర్తించినట్టు తెలుస్తుంది. 100ల కొద్ది ఆర్టిస్ట్తో పాటు 2 కీలక సర్వర్లు కూడా ఇప్పటికే సిసిఎస్ పోలీసులు గుర్తించినట్టుగా కొంత సమాచారం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇప్పటికే అతడు అదుపులోకి తీసుకున్న తర్వాత అతడి ఖాతాలో 3 కోట్లకు సంబంధించిన నగదును ఉన్నట్లుగా ఇటు సిసిఎస్ పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ఆ నగదును కూడా సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇతడు ఎందుకంటే గడిచిన కొన్ని నెలలుగా హైదరాబాద్ పోలీసులు ముప్పు తిప్పలు పెడుతున్న నేపథ్యంలో అతన్ని పట్టుకోవడంలో అతడి భార్య చాలా కీలకంగా పనిచేసినట్లుగా తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే సోమవారం అతన్ని అదుపులోకి తీసుకొని విచారించేందుకు సిసిఎస్ పోలీసులు సిద్ధమవుతున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి కూడా అతడు నేరుగా ఇటు కొన్ని సర్వర్లను హ్యాక్ చేయడం, ఆ తర్వాత కూడా అందులోని ప్రింట్లను తన ఐబొమ్మలో పెట్టుకున్నట్లుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. కొన్ని వేల సినిమాలకు సంబంధించి కూడా రవి తన సైట్లో పెట్టుకున్నట్టుగా ఇప్పటికే గుర్తించారు. గడిచిన ఏడాది కాలంగా 23,000 కోట్లకు పైగా తెలుగుతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన సినిమా ఇండస్ట్రీకి నష్టం వాటిల్లినట్టుగా అంచనా వేస్తున్న నేపథ్యంలో అతడు పోలీసులకు చిక్కడం కూడా కొంత ఛాలెంజింగ్ అంశంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో హైదరాబాద్ సిపిగా పనిచేసిన సివి ఆనంద్ ఈ ఘటనకు సంబంధించి కూడా చాలా సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ సిపిగా ఛార్జ్ తీసుకుని సజ్జనార్ ఈ అంశానికి సంబంధించి కూడా చాలా కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో సివి ఆనంద్ కూడా ప్రస్తుతం ఈ ఎంటైర్ టీంకి సంబంధించి రవిని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన సైబర్ టైమ్స్ టీంకి సంబంధించి కూడా అభినందనలు చెప్పడం ప్రస్తుతానికైతే కొంత ఆ టాపిక్ చర్చరిస్తున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక ప్రస్తుతానికి ఈ ఘటనకు సంబంధించి రేపు పూర్తి వివరాలను మీడియాకు హైదరాబాద్ పోలీసులు వెల్లడించే అవకాశం అయితే కలుగుతుంది. ఇక ఈ అంశానికి సంబంధించి కూడా కేవలం కొన్ని సినిమాలే కాకుండా కూడా ఇతడి నెట్వర్క్ సంబంధించి కావచ్చు, ప్రస్తుతానికి ఐబొమ్మ సంబంధించిన వ్యవహారంలో రవి చాలా కీలక పాత్ర పోషించినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒకడే కాదు, ఇతడి వెనుక చాలా పెద్ద నెట్వర్క్ ఉన్నట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. నెదర్లాండ్తో పాటు వివిధ ప్రాంతాల్లో మయన్మార్ వంటి ప్రాంతాలు, దుబాయ్ వంటి ప్రాంతాల్లో ఉంటూ కూడా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వివిధ రకాల సినిమాలను కూడా వీరు హ్యాక్ చేసి తమ సైట్లో పెట్టుకున్నట్టుగా ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు కొంత
కీలక సమాచారం రాబట్టిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే సోమవారం ఇతన్ని కస్టడీలోకి తీసుకునేందుకు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేయబోతున్నట్టు తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఒక విజయాన్ని ఇటు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో సాధించినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి రవిని అదుపులోకి తీసుకొని విచారిస్తే ఈ హ్యాకర్లకు సంబంధించి కావచ్చు, ఇతర సైట్లకు సంబంధించిన వివరాలు కూడా రాబట్టే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉన్నట్టుగా పోలీసులు కొంత ఆశాభావం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సోమవారం అతన్ని కస్టడీలోకి తీసుకునేందుకు కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఎంటైర్గా ఇమ్మిడి రవిని పట్టుకోవడంలో అతడి భార్య చాలా కీలక పాత్ర పోషించినట్టుగా కొంత మనకైతే సమాచారం అందుతుంది. సంధ్య. రైట్ కిరణ్.